హలో నేను మిసేశ్వరం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ రూల్స్ అన్నింటినీ కూడా మార్చేస్తున్నారు. ఆ వాసనలు లేకుండా చేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగా అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు. దాంట్లో ఒకటి ఆదివారం సెలవు అనేదాన్ని తొలగించాలి అని ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా అనేటువంటి ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్య కింద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సహజంగా ఇప్పటి వరకు కూడా మనం ఆదివారం అనగానే మన మూడంతా కూడా సెలవు మీద వెళ్ళిపోతుంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మొత్తం సెలవు అనేటువంటి మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. సాంప్రదాయం కాదు, సంస్కృతి కాదు, ఆనవాయితీ. బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి సండే ఇంపార్టెంట్. సండే ఎందుకు ఇంపార్టెంట్ అంటే చర్చిలకు వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించి సండేని వాళ్ళు హాలిడేగా ప్రకటించారు. ఆ రోజు నుంచి అప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఆదివారం రోజు సెలవు అనేది. ఆదివారం రోజు సెలవు కావడంతో మనం చర్చిలు కనుక చూస్తే ప్రార్థనా మందిరాలని కిక్కిరిసిపోతూ ఉంటాయి. మత మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు. మత మార్పుల యొక్క వేగం కూడా పెరిగింది దీని కారణంగానే అనేది. సహజంగా హిందూ దేవతలు దేవుళ్ళు అంటే అన్ని వారాలు అన్ని వస్తువులు దేవుళ్ళు దేవతలుగానే పరిగణిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి అనేది వినిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి ఆ ఉద్దేశంతో లేదంటే మరి బ్రిటిష్ సాంప్రదాయాన్ని బ్రిటిష్ ఆనవాయితీని దేశం నుండి తరిమి కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆదివారాన్ని సెలవు నుంచి తొలగించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. పైగా జార్ఖండ్లో ఆయన ప్రసంగంలో ప్రస్తావించినటువంటి అంశంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వారంలో ఏ రోజున సెలవు ఇవ్వాలి అని అంటే శుక్రవారం రోజు సెలవు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాథమికంగా. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు. శుక్రవారం రోజు అమ్మవారికి అనుకూలమైనటువంటి లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు హిందువులు. అందుకే అమ్మవారి భక్తునిగా నరేంద్ర మోడీ గారు శుక్రవారం రోజు సెలవుని ప్రకటించే అవకాశం ఉంది. ఇక నుంచి ఆదివారం సెలవు అనేటువంటి పద్ధతికి స్వస్తి పలకపోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. గతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అంశాలను మార్చుకుంటూ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు. భారత సంహిత, అంతకుముందు సిఆర్పిసి ఉండేది, ఆ సిఆర్పిసిని కాస్త భారత సంహిత కింద మార్చేశారు. ఆ బ్రిటిష్ తరహా వాసనలు కంప్లీట్గా పోవాలి అనేటువంటి ఉద్దేశంతో రక్షణ సిబ్బందికి కానీ రక్షణ శాఖలో కానీ లేదంటే పోలీస్ శాఖలో కానీ డ్రెస్ కోడ్ను కూడా మార్చే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అది కూడా నరేంద్ర మోడీ గారి యొక్క మదిలో ఉంది అనేది ఆయన సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా బ్రిటిష్ వాసనలు మాత్రం పోవట్లేదు. బ్రిటిష్ వాసనలు పోవాలంటే కూడా కొన్ని ఆనవాళ్ళను తుడిచేయాలి అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అభిప్రాయం. 75 ఏళ్ళకు పైగా స్వాతంత్రం వస్తే సుదీర్ఘకాలం పాటు అదే బ్రిటిష్ వాసనలు, అదే బ్రిటిష్ డ్రెస్ కోడ్, అదే బ్రిటిష్ రూల్స్ అవే కనిపిస్తూ ఉన్నాయి. అవి ఎందుకు మార్చకూడదు అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి కలిగింది. అందులో భాగంగానే ఫస్ట్ అసలు ఆదివారం సెలవు దినం అనేదాన్ని తీసేస్తే ప్రజల మానసికమైనటువంటి ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు రావాలి అనేది ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ను మార్చేశారు. కండక్టర్లు కాకి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు. ఆ కాకి డ్రెస్సులని మార్చేసి ఆర్టీసీ సిబ్బందికి కలర్ సంబంధించినటువంటి కోడ్ పెట్టేసి డ్రెస్సులు యూనిఫామ్ని సెలెక్ట్ చేశారు. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రెస్ కోడ్ అదే ఉండాలి అనేటువంటి నిబంధన లేదు. కానీ
అదే డ్రెస్ కోడ్, అదే సిఆర్పిసి, అవే రూల్స్, అదే బ్రిటిష్ దొరతనం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సమాజంలో. తెల్లదొరలు పోయారు, నల్లదొరలు అయితే వచ్చారు, పద్ధతులు మారట్లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆ పద్ధతులు మార్చాలి, ఆ వాసనలు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఆదివారాన్ని సెలవు దినంగా పరిగణించకుండా ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ఆయన వెళ్తూ ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో సోమవారం శివుడు, మంగళవారం హనుమాన్, బుధవారం వినాయక స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యభగవానుడు ఇలా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఆదివారం అనేది అసలు సూర్యభగవానుడి రోజు, ఆ రోజున అసలు నాన్ వెజ్ తినకూడదు అని చెప్తూ ఉంటారు. మిగతా రోజులు తినొచ్చేమో కానీ ఆదివారం రోజు అసలు తినకూడదు. ఆదివారం రోజు సెలవు ఇచ్చి హిందువులని, హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాల్ని దెబ్బకొట్టేందుకు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు. సెలవు దినంగా ఉంది కాబట్టి ఆ రోజున మందు తాగటం, నాన్ వెజ్ తినటం ఇవన్నీ అలవాట్లో భాగం చేసేసారు. ఈ అలవాట్లు మనవి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈవెన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు హిందూ సమాజంలో ఉండేటువంటి జనాభా సంఖ్య తగ్గిపోతుంది, హిందూ జనాభా పెరగాలంటే పొటెన్సీని పెంచుకోవాలి, ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పొటెన్సీ తగ్గిపోతుంది, దానికి కారణం మద్యం అలాగే మాంసం, ఈ రెండు కారణంగా ఇప్పుడున్నటువంటి యూత్ బలహీనపడుతున్నారు. బలహీనమైనటువంటి హిందూ సమాజం కాదు మనకు కావాల్సింది, బలమైనటువంటి హిందూ సమాజం కావాలి. అది నెరవేరాలంటే యూత్ సక్రమ మార్గంలో నడవాలి, యువత మందుకు మద్యానికి దూరంగా ఉండాలి, పిల్లల్ని కనండి అని చెప్తూ ఉన్నారు. అదే ముస్లిం సమాజంలో విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. హిందూ సమాజంలో కొంత పొటెన్సీ తగ్గిపోతున్న పరిస్థితి అని మోహన్ భగవత్ గారు చెప్తున్నారు స్వయంగా. దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పెంచి పోషించినటువంటి అలవాట్లు, హిందూ ధర్మం కానీ సనాతన ధర్మంలో కానీ లేనటువంటి వాటిని అలవాటు చేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాటినే పట్టుకొని ఇప్పుడు వేలాడుతూ ఉన్నారు హిందువులు. అందుకే వాటి నుంచి దూరం జరపాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో ఒకటి ఆదివారం సెలవు రద్దు, శుక్రవారం రోజు సెలవు పెట్టుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఆయన తీసుకొస్తున్నారు. బహుశా రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆర్థికేతరమైనటువంటి అంశం కాబట్టి దీన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు. అనేక రకాలు మార్చేసిన ఒకే ఎలక్షన్, ఒకే దేశం, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఇది కూడా తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఆలోచన సక్రమమా కాదా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.